వెల్కమ్ బ్యాక్ టు రాస్ అండ్ ఫిల్మ్స్. ఈరోజు కొత్త అంశం ఏంటంటే వార్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి సంబంధించి నాతో పాటు సుబ్బరాజు గారు ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఒక చిన్న సమీక్ష చేసుకుందాం. సార్ సుబ్బరాజు గారు, మీరు వార్ 2 సినిమా చూశారు కదా, ఆ సినిమాకి సంబంధించి అసలు మీకు ఇనీషియల్గా ఏమనిపించింది, టోటల్ కథ ఏంటి, అసలు విషయాలు కొంచెం పంచుకుంటారా? అయితే వార్ 2 అనేది భారీ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన ఒక హై బడ్జెట్ మూవీ అండి, అందరికీ తెలిసిన విషయం. డైరెక్టర్ కావచ్చు, యాన్ ముఖర్జీ నుంచి ఆదిత్య చోప్రా కానీ, ఇదంతా కూడా పెద్ద మన రితిక్, తారక్ అటు ఇటు పెద్ద స్టార్లు అవడం. సో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆయన ముందు సినిమాలు చూసి చాలా ఎక్కువ హైప్ వచ్చేసింది. సీరియస్లీ హైప్ వచ్చేయడం వల్ల ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బేసిక్గా ఇది ఎలా వచ్చిందంటే సినిమా ఒక స్పై జానరా, ఒక స్పై యూనివర్స్, వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సీక్వెల్గా వచ్చింది. అందరూ ఏమనుకున్నారంటే ఇండియన్ జేమ్స్ బాండ్, రితిక్ రోషన్ ఇంకా అలాగా వెళ్తుంది, జేమ్స్ బాండ్ మూవీస్తో కంపేర్ చేయడం ఇదంతా జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన దాకా ఉండే ఆ స్టోరీ చూస్తే కొంచెం అంటే ఆ బడ్జెట్ రేంజ్ స్టోరీ కాదు, కొంచెం స్టోరీ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేశారని ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్గా మాట్లాడుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రేంజ్ ఆ బడ్జెట్లో అంతమంది స్టార్స్ని కూర్చోబెట్టడం, వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయడం, అంటే ఎటు తగ్గకుండా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం అంతా కూడా ఓకే. కాకపోతే వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేయాలనే పాయింట్లో, లేకపోతే స్పై యూనివర్స్ని ఏదో చూపించాలనే పాయింట్లో కొంచెం ఎక్కువగా దాన్ని అంటే లార్జర్ దెన్ లైఫ్ అనే సినిమాల్లో మనం యాక్సెప్ట్ చేస్తాం, అలవాటు అయ్యి ఉన్నాం. కానీ దాన్ని కన్విన్సింగ్గా చెప్పకపోవడం అనేది నాకు ఇందులో కనిపించిన ఒక అంశం. సార్ ఇప్పుడు ఇదే కంప్లైంట్లు మామూలుగా బయట వేరే సినిమాలు కూడా వినిపిస్తుంటుంది. అంటే పెద్ద బిగ్ స్టార్స్, బిగ్ కాస్టింగ్ ఉండేటప్పుడు హ్యాండ్లింగ్లో ఎక్కడో ప్రతి డైరెక్టర్, చాలామంది డైరెక్టర్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంటుంది అంటారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే ఈ సినిమా వరకు వచ్చేసరికి వీళ్ళు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఏ కాస్టింగ్ అనేది వాళ్ళకి దృష్టిలోనే ఉంటుంది కదా, వీళ్ళిద్దరు కొద్దిగా స్టేజర్స్ కూడా వాళ్ళిద్దరికి తెలిసి ఉంటుంది కదా. అలాంటప్పుడు స్క్రిప్ట్ దశలోనే అదన్నీ సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ముందే తెలుసు కదా, ప్రిపేర్. ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఇద్దరికి స్టార్లు పెట్టేసి చేయాల్సి వచ్చిందని పరిస్థితి కాదు కదా. అది ఎందుకు పదిసారి అలా మిస్ఫైర్ అవుతుంటుంది చాలాసార్లు. నేను అంటే నాకు ఏమర్థమైందంటే ఒక ఇద్దరు స్టార్స్, మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్, మంచి ప్రొడక్షన్ అన్నీ ఉన్నప్పుడు ఆ గ్రాండియర్ మీద ఫోకస్ చేసేసి ఇప్పుడంతా కాంపిటీషన్ అయిపోయిందండి. బేసిక్గా యాక్షన్ మూవీ ఇది, మనకు తెలిసిన జానర్ అని యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీకి ఆయువు పట్టు ప్రాణం ఏంటి? ఆ యాక్షన్ సీక్వెన్సెస్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ మీరు చూస్తే అంత కన్విన్సింగ్ అనిపించవు. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం కాదు, కానీ ఇప్పుడు జేమ్స్ బాండ్ మూవీస్ కానీ ఇది చూస్తే, టామ్ క్రూజ్ కానీ వీళ్ళందరూ వాళ్ళ సినిమాలు చూస్తే వాళ్ళు ఏ ఏజ్లో సినిమా చేసినా మనకు కన్విన్సింగ్గా ఉంటుంది, వాళ్ళు ఏ స్టాంట్ చేసినా కన్విన్సింగ్గా ఉంటుంది. అది విఎఫ్ఎక్స్లో మిస్ అయిందా, లేకపోతే వీళ్ళు కొరియోగ్రఫీ డిజైన్లో మిస్ అయిందా అర్థం కావట్లేదు, కానీ అది కన్విన్సింగ్గా లేదు. ఇంకొకటి జనాబైన సాంగ్ కూడా మన వచ్చింది కదా, ఇద్దరు మన నాకైతే RRR సినిమా గుర్తొచ్చింది అనమాట. ఉంది కదా, నాటు సాంగ్ లాగా, ఇద్దరు కూడా ది బెస్ట్ డాన్సర్స్. ఎలా అనిపించింది మీకు? ఖచ్చితంగా వాళ్ళిద్దరు డాన్స్ చూడటం అనేది ఒక ఐఫీస్ట్ లాంటిది. మనకు తెలుసు ఇద్దరు కూడా, అటు హృతిక్ కానీ ఇటు తారక్ కానీ ఇద్దరు కూడా చాలా మంచి డాన్సర్లు, అండ్ అందులో 100% వాళ్ళు చాలా జెన్యున్గా చేశారు. కాకపోతే అంటే మీరు సినిమా విషయానికి వస్తే ఆ సాంగ్ వాళ్ళిద్దరి కోసం పెట్టాలన్నట్టు ఉంది. అంటే వీళ్ళిద్దరూ మంచి డాన్సర్లు, వార్లో వాళ్ళిద్దరికి ఎలా ఉందో ఇందులో కూడా వీళ్ళకి పెట్టాలని ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టినట్టు. పార్ట్ 1 టైగర్ ష్రాఫ్, రితిక్ చేసిన దానికి దీనికి కంపేర్ చేసుకుంటే సేమ్ యూనివర్స్ కదా, దానికి దీనికి కంపేర్ చేసుకుంటే దానికి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, దీంట్లో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి మనకి? దానికి స్ట్రెంగ్త్ లో కంపేర్ చేసుకుంటే దీంట్లో స్టార్స్ స్ట్రెంగ్త్ అండి, అంటే వాళ్ళిద్దరిని ఒక చోట తీసుకురావడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. అండ్ బడ్జెట్ కానీ ఇది కానీ అన్ని ఎక్కువ వాళ్ళకున్న దీనికి. అయితే నెగిటివ్ వచ్చేటప్పటికి దాంట్లో కొంచెం ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ కన్విన్సింగ్ ఉంటాయి, ఇందులో అది లేదు. ఇందులో కొన్ని అలా నెగిటివ్స్ ఉన్నాయి. అండ్ ఆ యూనివర్స్ క్రియేట్ చేయడం కూడా అలాగే ఉంది. సో దాని విషయంలో మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుందనేది నా ఫీలింగ్. కాకపోతే ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు, బట్ ఆ ఇదైతే పోయిందనేది అనిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు ఒళ్ళు ఇచ్చుకుని కాళ్ళు ఇచ్చుకుని చాలా కష్టపడి ఉంటారు 100%. అండ్ వీళ్ళు ముందు సినిమాలు కూడా బ్రహ్మాస్త్ర కానీ అన్ని, నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఆయన ముందు సినిమాల్లో లవ్ స్టోరీస్ ఉన్నాయి. మేబీ యాక్షన్కైనా ఏమైనా చేయలేకపోయాడా అనేది ఒక పాయింట్. అవును. మరి ఈ సినిమాకి వచ్చేసరికి కైరా అద్వానీ హీరోయిన్ కదా, తను క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు అసలు, ఎలా స్టోరీలోకి ఎలా? అది కైరా అద్వానీని కూడా కొన్ని సీన్ల కోసం ఆ సీన్లోకి తెస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. గ్లామర్ని ఏదో చూపించడానికి, లేకపోతే ఈ గ్లామర్ యాడ్ చేయడానికి చేసినట్టుగా. తనని చూపించిన ఎలా చూపించారంటే ఒక మంచి ఎయిర్ ఫోర్స్ కల్నల్ గా చూపించారు. అంటే ఒక మంచి వింగ్ కమాండర్ గా చూపించి తనకు ఆ ఎపిసోడ్ లేదు అసలు. ఒక చిన్న ఫైట్, 2 పంచులు, ఒక లెగ్ కిక్ ఒకటి ఉంటుంది అంతే. ఇదండి ఈ రోజు వార్డుకు సంబంధించిన సమీక్ష.
ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రావుస్ అండ్ ఫిల్మ్స్.